సో హలో ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ టు బాలా టాక్స్. ఒకసారి ఈ ఆడియో వినండి, విన్న తర్వాత మనం మాట్లాడుకుందాం. బీసీలకు 42% ఆర్డినెన్స్ వస్తే నీకేం సంబంధము? నువ్వు బీసీయా? నీకు నాకేమైనా సంబంధమా? కంచం పొత్తుందా, మంచం పొత్తులు ఉన్నాయా మనకేమన్నా? సో ఆడియో విన్నారు కదా ఫ్రెండ్స్, బీసీలకు 42% రిజర్వేషన్లకు సంబంధించిన ఆర్డినెన్స్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినట్టు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిన తర్వాత చాలామంది సంబరాలు చేసుకున్నారు. అంటే చాలామంది దాని గురించి సంతోషం వ్యక్తం చేశారు. అట్లాగే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత గారు కూడా ఆ విషయం మీద కొంచెం సంతోషం వ్యక్తం చేశారు. సో ఆ విషయం గురించి మన చింతపండు నవీన్ కుమార్ అలియాస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఈ విధంగా స్పందిస్తున్నాడు. ఆయన మాట్లాడుతూ బీసీలకు రిజర్వేషన్లు వస్తే నీకేం సంబంధము, నువ్వేమన్నా బీసీవా అని ఎమ్మెల్సీ నవీన్ గారు అన్నారు. కరెక్టే, అంటే నీ లెక్కలో ఆమె బీసీ కాదు, సో ఆమెకు ఈ బిల్లుతోటి సంబంధం లేదు, సరే నేను యాక్సెప్ట్ చేస్తా. అయితే నువ్వు తర్వాత మాట్లాడిన మాటలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకో. మళ్ళీ సిగ్గు లేకుండా మళ్ళీ మీడియా ముందుకు వచ్చి దాని గురించి కవరేజ్ చేసుకుంటున్నావు. నువ్వు మాట్లాడిన మాటలేంటి? బీసీలతో కంచం పొత్తుందా మంచం పొత్తుందా అంటావా? కొంచెమన్నా బుద్ధుందా నీకు? ఎవడైనా ఇంగీత జ్ఞానం ఉన్నోడు ఈ విధంగా మాట్లాడతాడా? మళ్ళీ నువ్వు రాజకీయంగా ఇప్పుడు ఎమ్మెల్సీ పదవిలో ఉన్నావు, ఎక్కడ పోయినా నువ్వు బీసీల కోసం పోరాడుతున్నా అని బీసీ కార్డు ముందల పెడుతున్నావు. బీసీ కార్డు ముందల పెట్టినప్పుడు నీకు ఎవరితో ఎట్లా మాట్లాడాలనో తెలియదా? ఇది కంచము మంచము ఈ భాష తెలంగాణలో వాడతారని నువ్వే చెప్తున్నావు. అంటే మేము వాడతాము తెలంగాణలో మంచాల గురించి కంచాల గురించి మాట్లాడతారా? రాజకీయంగా ఎదుగుతున్నావు, బ్రెయిన్ ఎదుగుతలేదా నీకు? వాడాల్సిన భాషనేనా నువ్వు మాట్లాడినందుకు? ఇప్పుడు ఆ మాటలు నువ్వు మాట్లాడినందుకు తెలంగాణ జాగృతికి సంబంధించిన ఆ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి నీ కార్యాలయం మీద దాడి చేస్తే మళ్ళీ అది మొత్తం బీసీల మీద దాడిగా నువ్వు అభివర్ణిస్తున్నావు. ఎందుకు బీసీలను రాగుతున్నావు? ఒక నికార్స్ అయిన బీసీగా నేను అడుగుతున్నా నేను, ఎందుకు బీసీలను మొత్తం నువ్వు లాగుతున్నావు? ఈ ఇష్యూలకు నువ్వు మాట్లాడింది తప్పు, కాబట్టి ఆ తప్పుని నువ్వే తీసుకోవాలి. బీసీలందరినీ ఎందుకు లాగుతున్నావు? ఒకవేళ కేసీఆర్ కుటుంబానికి నీకు లొల్లుంటే పర్సనల్గా చూసుకోండి భయ్. సరే, ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే బీసీలా ఇప్పటి వరకు నికార్స్ అయిన లీడర్ లేడు. బీసీలా ఉన్నా కూడా ఆ లీడర్లని ముందుకు వర్ణిస్తలేరు. అంటే ఇంకా మొత్తం మాట్లాడవచ్చు మనము, కానీ మాట్లాడలేము. తెలంగాణలో 52% మంది బీసీలు ఉండగా ఆ బీసీలకు ఒక సరైన లీడర్ లేక మీలాంటి వాళ్ళని నిజంగా మీరు బీసీల గురించి మాట్లాడితే నిజంగా మీరు బీసీల కోసమే మాట్లాడుతున్నారేమో అని నాలాంటి యూత్, బీసీలకు సంబంధించిన యూత్ మిమ్మల్ని ఫాలో అయితే మీరు చేసే పని ఇది. మీరు బీసీల ఇజ్జత్ తీస్తున్నారు. మళ్ళా నేను నీకే చెప్తున్నా, నువ్వు బీసీల ఇజ్జత్ తీస్తున్నావు. మాట్లాడే మాటలు రాజకీయ నాయకునికి ఉండాల్సిన లక్షణం. నాలుకను అదుపులో పెట్టుకోవాలి, నోరుని అదుపులో పెట్టుకోవాలి. మామూలు మనుషులకు మీకు తేడా లేదా? మామూలు మనుషులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడవచ్చు, కానీ రాజకీయ నాయకులు నోటిని అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. ఎందుకంటే వాళ్ళకి ఫాలోవర్స్ ఉంటారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు, అంటే మా నాయకుడే ఇట్లా మాట్లాడుతున్నాడు మేమెంత అని వాళ్ళు అట్లా బిహేవ్ చేస్తారు. తెలంగాణలో ఇప్పుడు రాజకీయంలో ఒక కొత్త దరిద్రం స్టార్ట్ అయింది. ఏంటంటే దాడులు చేసుకోవడం మొదలైంది. ఇంతకుముందు నేను ఈ రాజకీయాల్లో ఇట్లాంటి దాడులు చూడలేదు. ఈ మధ్యకాలంలో ఈ రాజకీయ కక్షాపూరిత దాడులు పెరిగినాయి. దీనికి అన్నిటికీ కారణం మీలాంటి వాళ్ళు కాదా? మీరు ఏం చేస్తున్నారు? బీసీ కార్డు ముందలేస్తున్నారు, బీసీలు అందరూ మా వెనక ఉన్నారు, మేము ఏం చేసినా నడుస్తుందని ఇట్లా చేస్తున్నారు, బిహేవ్ చేస్తున్నారు. ఎమ్మెల్సీ నవీన్ గారు ఒక పార్టీ నుంచి ఎమ్మెల్సీ అయి బహిష్కరణకు గురైన వ్యక్తి మీరు ఇప్పుడు బీసీ కార్డు వేసుకొని నోరుంది కానీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఎవరు నమ్మరు. ఎందుకంటే బీసీలో కూడా ఇప్పుడు రాజకీయ చైతన్యం వచ్చింది, అప్పుడున్నట్టు బీసీలు లేరు. సో ఇప్పుడు అవన్నీ నడవయి. ఇప్పుడు కంపల్సరీ బీసీల్లో రాజకీయ చైతన్యం వచ్చింది. బీసీ ఓటు బ్యాంకు ఈ రాజకీయ నాయకులకు తప్పనిసరి కావాలి. కాబట్టి వీళ్ళు బీసీలు చెప్పింది వినడానికి రెడీగా ఉన్నారు. అందుకే కదా ఇప్పుడు ఈ ఆర్డినెన్స్ కూడా గవర్నమెంట్ తెచ్చింది, అందుకే కదా. ఇప్పుడు ఇంకొకటి రాబోయే ఈ సర్పంచ్ ఎలక్షన్స్లో బీసీలకు పెద్దపీట వేస్తున్నది కూడా అందుకే కదా. ఇది రాజకీయం కోసమే కదా. అంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఈ సర్పంచ్ ఎలక్షన్స్లో తమ సత్తా చాటాలంటే తనకి బీసీలు కంపల్సరీ సపోర్ట్ కావాలి. అందుకే కదా. లేకపోతే ఉన్నట్టుండి బీసీల మీద ఇంత ప్రేమ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వస్తుంది? ఎందుకంటే రాజకీయ చైతన్యం పెరిగింది, బీసీలు మాట్లాడుతున్నారు. గత
గతంలో ఉన్నట్టు ఇప్పుడు లేరు. సో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు మీరు టంగ్ కంట్రోల్లో పెట్టుకొని మాట్లాడితే మంచిది. ఎందుకంటే మీరు బీసీ కార్డు ముందలేస్తున్నారు కాబట్టి. బీసీ కార్డు ముందలేకుంటే నాలాంటి వాడు మాట్లాడే అవసరం లేదు. మేము నికార్సైన బీసీలం కాబట్టి ఇప్పుడు మాకున్న ఈ ఇజ్జత్ ఏదైతే మీలాంటి వాళ్ళ వల్ల పోవద్దు అని చెప్పేసి కంపల్సరీ మాట్లాడతాం. చాలా జాగ్రత్తగా మాట్లాడండి మల్లన్న గారు. ఎవరైతే రాజకీయంగా కాకుండా వ్యక్తుల వ్యక్తిగతం గురించి మాట్లాడి రాజకీయంగా ఎదగాలనుకుంటారో వాళ్ళు ఎప్పుడు రాజకీయంగా ఎదగరు. జాగ్రత్తగా గమనించుకోండి. మనిషికి పదవులు ఉంటాయి పోతాయి, అది శాశ్వతం కాదు. కానీ వ్యక్తిత్వం అనేది ఒకటి ఉంటుంది, ఆ వ్యక్తిత్వం అట్లనే ఉంటుంది. కానీ చాలా సందర్భాల్లో ఈ తీన్మార్ మల్లన్న గారు ఆ వ్యక్తిత్వాన్ని కోల్పోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. అయినా టంగు స్లిప్ అవుతాడు, తర్వాత ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. కానీ జనాలు అమాయకులు కాదు, జనాలు చాలా మారిపోయారు. ఎందుకంటే లేడీస్ గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఆమె కూడా ఒక ఎమ్మెల్సీయే, కవిత గారు అనేది ఒక ఎమ్మెల్సీయే. ఒక ఎమ్మెల్సీ గురించి మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడిన మాటలు నిజంగా సామాన్య ప్రజలు కూడా ఎందుకు ఈయన ఇట్లా మాట్లాడుతున్నాడు, అసలు పిచ్చేమన్నా పట్టిందా ఈయనకి అని సామాన్య ప్రజలు కూడా మాట్లాడుకుంటున్నారు. ఈరోజు జరిగిన గొడవల్లో మీ గన్మెన్లు ఉన్నారు కాబట్టి నడిచిపోయింది. లేదంటే అక్కడ వచ్చిన అంతమంది దాడి చేస్తే పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఎందుకంటే పొరపాటు మీ సైడ్ నుంచి ఉంది, తప్పు మాట్లాడింది మీరు. కాబట్టి ప్రభుత్వం కూడా అదే ఆలోచిస్తుంది కదా, తప్పులు ఎవరు చేశారు ఏంది అనేది కంపల్సరీ ఎంక్వైరీ జరుగుతుంది కదా. మీరు మాట్లాడిన ఆడియో ఉంది కదా. నువ్వు బలమైన శత్రువుతోటి పోరాటప్పుడు మానసికంగా చాలా బలంగా ఉండాల్సి వస్తుంది. అట్లనే రాజకీయంలో ఉన్నప్పుడు సామాజిక స్పృహ చాలా అవసరం. కొన్ని సందర్భాలు వస్తే నాలాంటి బీసీ బిడ్డలు మీలాంటి వారి కోసము అడ్డంగా నిలబడే విధంగా మీరు మార్చుకోవాల్సి వస్తుంది. కానీ చాలా రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను, మాట్లాడే మాటలు ఎంత దారుణంగా ఉంటాయంటే మాలాంటి వారు కూడా, అంటే నికాసైన బీసీ బిడ్డలు కూడా నీలాంటి వారికి సపోర్ట్ చేయాలంటే చాలాసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు, మనం చెత్త మాటలు మాట్లాడి మన కమ్యూనిటీకి చెడ్డ పేరు తెస్తామంటే అసలు మల్లన్న గారు మీరు ఆలోచించాలి. ఏంది అంటే బీసీ బిడ్డలు ఇప్పుడు మీరు అనుకున్నంత అమాయకులు ఏం గారు. అంటే అందలం ఎక్కించిన వాళ్ళే బురదలేసి తొక్కుతారు నీ భాషలో చెప్పాలంటే. అంటే అందలం ఎక్కేయడం తెలుసు, బురదలేసి తొక్కడం తెలుసు. చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఫ్రెండ్స్, ఎమ్మెల్సీ కవిత గారి మీద ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడిన మాటలు అస్సలు సమాజం సహించదగినవి కావు. మనము ఆ మాటలని వెనుకేసుకొచ్చే అవసరం లేదు. ఆయన మాట్లాడిన మాటలని ప్రతి బీసీ బిడ్డ ఖండించాల్సిందే. ఎందుకు అంటే ఇట్లాంటి మాటలని మనం ఎంకరేజ్ చేస్తే వీళ్ళు రోజు రోజుకు పేటరేగిపోతారు. తర్వాత మన ఇజ్జతే అవుతుంది. ఎందుకంటే ఆయన మన కమ్యూనిటీని ముందేసుకొస్తున్నాడు కాబట్టి బీసీ బిడ్డలు చాలా జాగ్రత్తగా ఉండండి. ఆయనకి ఇట్లాంటి ఛాన్స్లు మనం ఇవ్వద్దు. ఇప్పుడే ఆయనకి వార్తలు పెడితే ముందు ముందు ఆయన చాలా జాగ్రత్తగా ఉంటాడు. నాలాంటి వాళ్ళు కూడా అనుకుంటున్నారు బీసీల నుంచి ఒక బలమైన నాయకుడు, బలమైన రాజకీయ శక్తి రావాలి. కానీ వచ్చే వ్యక్తి చాలా మంచి మనిషి అయి ఉండాలి, మంచి మనసు ఉండాలి, మన కమ్యూనిటీ గురించి ఆలోచించేటోడై ఉండాలి, మన కమ్యూనిటీని అభివృద్ధి చేసేటోడై ఉండాలి. కానీ ఇష్టం వచ్చినట్టు టంగు ట్విస్ట్ చేసి ఆయనకు అవసరం ఉన్నప్పుడు బీసీ కార్డు వేసుకొని అవసరం లేనప్పుడు మనల్ని తన్నే వ్యక్తులైతే మనం వాళ్ళ గురించి చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. బీసీ బిడ్డలారా మీకే చెప్తున్నా. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో. మీ అభిప్రాయం అయితే కింద కమెంట్ సెక్షన్లో రాయండి. టేక్ కేర్, బాయ్.